సోషల్ మీడియాలో మోదీని అవమానిస్తున్నారు అన్నారు కిషన్ రెడ్డి. మెటాపై కేసు పెట్టిన అధికారులకి వేధింపులు ఎందుకని ప్రశ్నించారు. మెటా దేశ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది అన్నారు. కొత్త బ్లాక్ల కేటాయింపుతో సింగరేణిలో కొత్త ఆశలు చిగురించాయన్నారు కిషన్ రెడ్డి. ఈ మణిగూరు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్ళీ చిగురించిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ కొడుకో మాట మాట్లాడుతున్నాడు, సింగరేణికి కిషన్ రెడ్డి కూడా అన్యాయం చేశాడని. ఎవరు అన్యాయం చేస్తున్నారో చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతా ఉన్నాను. కేసీఆర్ హయాంలో ఈరోజు సింగరేణికి అన్యాయం జరిగిందా, లేక నేను మంత్రి అయిన తర్వాత సింగరేణికి న్యాయం జరిగిందా? ఈరోజు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా చర్చకు అడుగుతా ఉన్నాను. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని లక్ష్యంగా చేసుకొని అత్యంత అమర్యాదకరపురంగా, అభ్యంతరకరంగా, అవమానకరంగా మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తున్న విషయం మనకు తెలుసు. మిగతా కేసులు పెడితేనేమో డీసీపీలు, ఎస్పీలు లేకపోతే సిఐలు వాళ్ళు చాలా మంచోళ్ళు. ప్రధానమంత్రి గారిని తిట్టిన కేసు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు నేరస్తులు, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు. ఇంత నీచంగా వివరించడం ఏదైతున్నదో ఎవరికి మంచిది కాదని మనం చేస్తున్నాను. మెటా గొప్ప సోషల్ మీడియా సంస్థ కావచ్చు, కానీ భారతదేశంలో భారతదేశ జీవన విధానాలకు, భారతదేశం యొక్క రాజ్యాంగానికి పరిధిలోనే పనిచేయాలి. ఏదైనా కూడా భారత ప్రజాస్వామ్య విలువలకు అది యజమాని కాదు. మెటా సంస్థ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, రాజకీయ పార్టీల నాయకుల ఉపన్యాసాలకు కానీ అన్నింటి కూడా ఒక లక్ష్మణ రేఖ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మణ రేఖ దాటేటువంటి హక్కు, అధికారాలు భారత రాజ్యాంగంలో ఎవరికి లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం.